అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. నవంబర్లో ఎన్నికలు జరగనున్న వేళ ఇప్పట్నుంచే ఆసక్తి కొనసాగుతోంది. మరోవైపు అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. అమెరికా అధ్యక్ష బరిలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్, డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థిగా కమలా హ్యారిస్ బరిలో నిలిచిన విషయం తెలిసిందే. అయితే తాజాగా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో సంచలన విషయం చోటు చేసుకుంది. స్పేస్ ఎక్స్ సంస్థల అధినేత ఎలన్ మస్క్కు డొనాల్డ్ ట్రంప్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా డెమోక్రాట్లపై ట్రంప్ తీవ్ర విమర్శలు చేశారు. అలాగే అమెరికా ప్రత్యర్థి దేశాధినేతలపై పొగడ్తల వరకు అనేక ఆసక్తికర విషయాలను చెప్పారు. డెమోక్రాటిక్ పార్టీ తరపున మొదట బరిలో ఉంటారని చెప్పిన జో బైడెన్ అనూహ్య పరిణామాల తర్వాత రేసు నుంచి తప్పుకున్నారు. ఇటీవలి బైడెన్తో జరిగిన డిబేట్లో ట్రంప్ పైచేయి సాధించారు. బైడెన్తో డిబేట్ తన చర్చల్లోని గొప్పవని భావిస్తున్నానని అన్నారు. బైడెన్ను ఘోరంగా ఓడించారని చెప్పారు. దాని ఫలితంగానే బైడెన్ రేసు నుంచి తప్పుకున్నారని ట్రంప్ కామెంట్ చేశారు. అలాగే తనపై కాల్పులు జరిపారని ఆరోపించారు. తన చెవికి బుల్లెట్ తగిలిందని, త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డానని అన్నారు. దేవుణ్ణి నమ్మని అందరం దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందని ట్రంప్ వ్యాఖ్యానించాడు. ఈ ఇంటర్వ్యూలో రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధినేత జిన్పింగ్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ల గురించి కూడా ప్రస్తావించారు. వీరు ముగ్గురు తమ ఆటల్లో టాప్ అంటూ చెప్పుకొచ్చారు. వారంతా తమ దేశాలను ప్రేమిస్తారని పేర్కొన్నారు. అయితే వారిది భిన్నమైన ప్రేమ అంటూ చెప్పుకొచ్చారు డొనాల్డ్ ట్రంప్. ఇలాంటి వారిని ఎదుర్కోవాలంటే అమెరికాకు స్ట్రాంగ్ ప్రెసిడెంట్ ఉండాలని అన్నారు. బైడెన్ అధ్యక్షుడిగా ఉండకపోయి ఉంటే ఉక్రెయిన్పై రష్యా దాడి చేసేది కాదని ట్రంప్ అన్నారు. ట్రంప్ ఎలాగైనా గెలవాలని భావిస్తున్నారు. కానీ ఒపీనియన్ పోల్స్ మాత్రం భిన్నంగా ఉన్నాయి. డెమోక్రాటిక్ అభ్యర్థి కమలా హ్యారిస్ దూసుకుపోతున్నారు. ట్రంప్ దీంట్లో వెనుకబడ్డారు. ఈ తరుణంలోనే మస్క్తో చేసిన ఇంటర్వ్యూ తనకు కలిసి వస్తుందని డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నారు. ఇది ఈ శతాబ్దపు బిగ్గెస్ట్ ఇంటర్వ్యూ అని పేర్కొంటున్నారు. ఇక అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎలాన్ మస్క్ డొనాల్డ్ ట్రంప్కు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే.